మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు పాఠం మనము ఆట్రిబ్యూషనల్ మరియు పరస్పరం అనే పాఠాన్ని నేర్చుకుంటాము. మనం గతంలో కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, అదేవిధంగా మార్క్స్ వెబర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనము గత పాఠంలో తెలుసుకున్నాము. దాంట్లో వర్గాలు ఎలా ఆవిర్భవించాయి, దానికి కారణం ఏంటి, ఏ రకంగా అది మిగులు విలువ అనేది భూస్వామ్య సమాజానికి, అటు తర్వాత పెట్టుబడిదారు విధానానికి దారితీసింది అనేది మనము తెలుసుకోవడం జరిగింది. అయితే భారతదేశం సరికి వచ్చేసరికి ఇది కొంచెము ఒక విచిత్రమైనటువంటి ఒక సంస్థ మన భారతదేశంలో ఉండడం అనేది చాలా సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆ తర్వాత ఆంథ్రోపాలజిస్టులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం అనేది ఒక కులము అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇక్కడ ఒక సంస్థ ఉంది. అది ఏ విధంగా పుట్టింది, అది సామాజిక వర్గీకరణ ఏ విధంగా ఉంది భారతదేశంలో అనేది మనం ఇక్కడ ఈ రోజు పాఠంలో తెలుసుకుందాం. మనం యూరోప్ కనుక చూసుకుంటే అది ఎక్కువగా వర్గం మీద, ఒక వర్గ సిద్ధాంతం మీద మరియు వర్గ స్థిరీకరణ మీద, దాని మీద ఆధారపడి ఉన్నది. భారతదేశంలో కులం అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక సామాజిక సంస్థగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ విదేశాలకు సంబంధించినటువంటి మ్యాక్స్ వెబర్ వాళ్ళ సిద్ధాంతాలను మన భారతదేశానికి ఆపాదించవచ్చా? అసలు ఆపాదిస్తే అవి ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, వర్గము నుంచి భారతదేశాన్ని అర్థం చేసుకోవచ్చా అంటే, భారతదేశాన్ని వర్గ సిద్ధాంతం పాటుగా కుల సిద్ధాంతంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే, భారతదేశంలో కులం అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక ఐడియాలజికల్ అపర్టస్, అంటే ఒక సైద్ధాంతికంగా ఇక్కడ కులాలు భారతదేశంలో ఉన్నాయి. దానికి ఆ కులం ఎలా పుట్టింది, దానికి దానికి ఎర్లీ అంటే దానికి ప్రారంభ దశ ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత కులం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది, అది భారతదేశంలో ఏ రకంగా సామాజిక వర్గీకరణకు దారితీసింది, దాని మీద వచ్చినటువంటి విమర్శలు అనేది కూడా ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుందాం. కులం యొక్క మొట్టమొదటిసారిగా మనం కులాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఇది పురుష సూక్త అనే గ్రంథం నుంచి ఇది రావడం జరిగింది. దీంట్లో బ్రాహ్మణులు తల నుండి, ఆ తర్వాత వైశ్యులు, మన క్షత్రియులు భుజాల నుండి, వైశ్యులు ఉదరం నుండి, ఆ తర్వాత శూద్రులు కాళ్ళ నుంచి వచ్చారనేది ఈ యొక్క పురుష సూక్త అనే ఒక సిద్ధాంతం చెప్తుంది. దాని తర్వాత ఇది లూయిస్ డ్యూమెంట్ లాంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఒక కులము అనేది ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాల కూడిక. దీనికి మతపరమైనటువంటి మద్దతు ఉంది అని చెప్తాడు. ఇది లూయిస్ డ్యూమెంట్ చెప్పినటువంటి కుల నిర్వచనం. అయితే ఈ కులము అనేది భారతదేశంలో ఎంత ప్రధానంగా ఉంది, ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే కులం తెలుసుకోవాలి. దానికి ప్రతి కులానికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అది ఉదాహరణకి మనం దళితులను తీసుకున్నాం అనుకోండి, చెప్పులు చేసుకునే వాళ్ళు అంటే ఆ కులానికి ఒక్కొక్క నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. అదే కుమ్మరి, కమ్మరి, వడ్ల ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకు కూడా కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. అంటే దీన్ని ఏమంటారు అంటే, ఒక ప్రతి కులానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి గుణాలు ఉండడం అనేది దాన్ని ఆట్రిబ్యూషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కాస్ట్ అంటారు. దానికి ఉండే లక్షణాలు. దీన్ని బట్టి అసలు మనం కులం అంటే ఏంటి, అది ఏ విధంగా వర్గీకరణ చెందుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు ఈ అట్రిబ్యూషనల్ ఆస్పెక్ట్ అనేది మ్యాక్స్ వెబర్ సిద్ధాంతాల నుంచి బోగల్ BOULE బాగల్ సిద్ధాంతాల నుంచి ఈ దృక్పథం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అట్రిబ్యూషనల్ అప్రోచ్ అనేది మ్యాక్స్ వెబర్ ఇంటర్ప్రిటేషన్. అంటే అది మనం ఒక కులాన్ని మనం దాని యొక్క లక్షణాలను బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మ్యాక్స్ వెబర్, బగల్ అనే వాళ్ళు చెప్పారు. అయితే ఈ కులము అనేది ఎట్లా ఉంది అనేది దాని యొక్క లక్షణాలు అనేది తెలుసుకోవాలి. అదే బ్రాహ్మణులు తీసుకున్నారు అనుకోండి, బ్రాహ్మణులకి ఒక రకమైనటువంటి కొన్ని కులాల లక్షణాలు ఉంటాయి. అవి అంటే వాళ్ళు ఆ కులానికి సంబంధించిన లక్షణాలు అంటే, అది వెజిటేరియన్ కానివ్వండి, కొంచెం మద్యపానానికి దూరంగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా బ్రాహ్మణ కులంలో ఉంటాయి. అదేవిధంగా మన శూద్ర కులాలు అనుకోండి, అది కమ్మరి, కుమ్మరి, ఆ తర్వాత ఈ యొక్క రకరకాలైనటువంటి పనులు చేసే వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే మొత్తంగా ఈ కులం యొక్క లక్షణాలు ఇది మానవ సమాజంలో వర్గీకరణ దారితీస్తుంది అనేది ఆట్రిబ్యూషనల్ అప్రోచ్ అనేది చెప్తుంది. అంటే ఒక కులాన్ని యొక్క దాని యొక్క లక్షణాలను మనం తెలుసుకుంటే, అది మన యొక్క దీని యొక్క మొత్తం వర్గీకరణ, స్థిరీకరణ యొక్క మొత్తం తెలుసుకుంటుంది అనేది మనం ఈ రోజు పాఠంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మొట్టమొదటిసారిగా వీటిని తెలుసుకునే ముందు ఇంకొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే,
దీంట్లో కులంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అంటే ఎవరెవరు ఏ ఏ సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారు. భారతదేశంలో ఈ యొక్క భారతీయ సామాజిక శాస్త్రవేత్తలు, ఇప్పుడు మనం ఇంతకుముందు మొత్తం వెస్ట్రన్ సామాజిక శాస్త్రవేత్తలు అంటే యూరప్, అమెరికా సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకున్నాం. ఈ యొక్క స్ట్రాటిఫికేషన్ అంటే ఈ వర్గీకరణకు సంబంధించి, స్థిరీకరణకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారనేది తెలుసుకుందాము. ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా భారతదేశంలో వర్గీకరణ ఎలా ఉంది, భారతదేశంలో సామాజిక శాస్త్రవేత్తలు అయినటువంటి ఎంఎన్ శ్రీనివాసు, లూయిస్ డ్యూమాంటు, ఏ మేయర్, ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎటువంటి ప్రతిపాదనలు చేశారు, వాళ్ళు కులాన్ని ఏ విధంగా చూశారు అనేది కూడా ఈ రోజు మనం పాఠంలో తెలుసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళందరి యొక్క దృక్పథాన్ని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి అట్రిబ్యూషనల్ అప్రోచ్, రెండోది పరస్పరం అంటే ఇంటరాక్షనిస్ట్ అప్రోచ్. భారతదేశంలోని మొత్తం కుల సమాజాన్ని, భారతదేశంలోని మొత్తం వర్గ సమాజాన్ని రెండు రకాలైనటువంటి ఈ యొక్క వీటితో చూడవలసినటువంటి పద్ధతి అవసరం ఉంది. దీంట్లో అట్రిబ్యూషనల్ అప్రోచ్ అంటే దీంట్లో నలుగురు, అట్రిబ్యూషనల్ అంటే ఏం లేదు, ఒక ప్రతి కులానికి కొన్ని మౌలిక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు చదవడం ద్వారా మనం కుల సమాజాన్ని, ఈ యొక్క వర్గీకరణ సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది అట్రిబ్యూషనల్ అప్రోచ్. అదే పరస్పర అప్రోచ్ అంటే ఏంటంటే దాన్ని ఆధారంగా చేసుకొని ఒక కులం ఇంకో కులం వాళ్ళతో ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారు, ఏ రకంగా భోజనాలు కలిసి చేస్తారు, లేకపోతే దూరంగా ఉంటారు, వాళ్ళు ఎందుకు ఒక మనిషిని ఎక్కువగాను తక్కువగాను చూస్తారనే విషయాన్ని మనము ఇక్కడ ఈరోజు తెలుసుకుంటాం. అంటే రెండు రకాలైనటువంటి అప్రోచ్లు ఉన్నాయి. ఒకటి అట్రిబ్యూషనల్ అప్రోచ్ మరియు ఒకటి ఇంటరాక్షనిస్ట్, లేకపోతే పరస్పరము మనం మాట్లాడుకునే తీరును బట్టి ఈ రెండు రకాలైనటువంటి సిద్ధాంతాల ద్వారా మనం భారతదేశంలోని ఈ యొక్క సామాజిక వర్గీకరణ, సామాజిక స్థిరీకరణ అనే విషయాలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిచయం. కుల గుర్తింపు అనేది మీ అందరికీ తెలుసు, అది గ్రామము, పట్టణము, నగరం యొక్క సామాజిక అంశాలతో ముడిపడింది. మీ అందరికీ తెలుసు గ్రామ ప్రాంతాలు అనేది ఒక కులానికి గుర్తింపుగా ఉంటాయి. కొన్ని వాడలు కొన్ని కులాలకు ప్రత్యేకంగా కేటాయించబడతాయి. అదేవిధంగా గ్రామాలు అనేటివి కుల సమాజాలని అన్నారు. అందుకని అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, మీరు కులాన్ని కనుక వదిలేయాలనుకుంటే ఊళ్ళను వదిలే నగరాలకు రండి, నగరాల నుంచి మహానగరాలకు రండి. ఎందుకంటే నగరాలలో ఏ కులము ఏ మతం అనేది తక్కువగా ఉంది, నగరం అనేది ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద అది వర్గీకరణ చేయబడి ఉంటుంది. నువ్వు ఎంత జీతం తీసుకొస్తున్నావు, ఏ పని చేస్తున్నావు అనేది చూస్తారు తప్ప మీరు ఏ కులము ఏ మతం అనేది తక్కువగా ఉంటుంది. అంటే నగరాలలో కూడా కుల గుర్తింపు, మత గుర్తింపులు ఉన్నా కానీ నువ్వు ఒక మనిషిగా నువ్వు చేసే పనిని బట్టి ఇక్కడ గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా కుల గుర్తింపు అనేది గ్రామాలు, పట్టణాలు, నగరం యొక్క సామాజిక అంశాలతో ముడిపడి ఉంది. కుల నిర్మాణాలకు సంబంధించిన వరకు సర్వత్రా ఉన్న ర్యాంకింగ్ గ్రహాన్ని వివరించడానికి చేసిన కొన్ని ప్రధాన సూత్రాలను మనం ఇక్కడ విశ్లేషిస్తాం. అంటే ఈ కులాలను ఎట్లా ర్యాంకింగ్ చేశారు, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు మధ్యస్థులు, ఒక అసలు ఈ కుల వ్యవస్థలో లేని ఉన్నటువంటి కొన్ని కులాలు కూడా ఉండడం జరిగింది. ఈ ర్యాంకింగ్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా సామాజిక శాస్త్ర వివరణకు సోపాన క్రమాన్ని విశ్లేషించడానికి కులం ఆపాదించే సిద్ధాంతాలకి నేపథ్యాన్ని సెట్ చేస్తుంది. అంటే ప్రతి కులానికి అవి ఎట్లాంటి అంటే మార్పు లేని లక్షణాలు అంటే భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఒక కులంలో పుట్టావు, ఒక దళిత కుటుంబంలోనో, ఒక బీసీ కుటుంబంలోనో, ఒక గిరిజన కుటుంబంలోనో పుడితే ఇక నువ్వు ఆ కులము తప్ప నువ్వు చచ్చినంత కాలం ఇక ఆ కలువ ఉండడం తప్ప కులం మారడానికి కుదరదు. ఇప్పుడు ఒక దళితుడు ఒక బీసీ గారుడు, ఒక బీసీ ఒక ఓపెన్ కేటగిరీ, ఒక బ్రాహ్మణ్ గారుడు, ఒక బ్రాహ్మణ్ దళిత్ గారుడు, ఒక దళిత గిరిజనుడు గారుడు. అంటే ఈ యొక్క పుట్టడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి, ఇది మారడానికి కుదరదు అన్నట్టు. ఇది ఎట్లా ఉంటుందంటే మార్పు లేని లక్షణంగా కులం అనేది ఉంది భారతదేశంలో ఎట్లా ఉంది అంటే అది మతానికి సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ముస్లింగా పుట్టిన వాళ్ళు అది ముస్లింగా వేరే రకంగా మారచ్చు, ఇప్పుడు ఒక హిందూ వేరే రకంగా మారచ్చు, క్రిస్టియన్ వేరే రకంగా మారచ్చు. కానీ కులాలు అనేటివి ఒక మార్పు లేని లక్షణం గల ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక సంస్థగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సోపాన క్రమం, అసెండెన్సీ అంటారు. అంటే హై, మిడిల్ అండ్ లో, ఇట్లా ఈ యొక్క అసెండెన్సీ యొక్క దాంట్లో ఈ యొక్క కులం అనేది మనకు భారతదేశంలో ఉంది. ఇది భారతదేశానికే ప్రత్యేకం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ కుల వ్యవస్థ అనేది ఎక్కడ లేదు. మీ అందరికీ తెలుసు, చాలా మంది కుల వ్యవస్థ ఈ యొక్క ఉన్నత మధ్య ఈ యొక్క తక్కువ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాహు మహారాజు, ఆ తర్వాత జ్యోతిబా పూలే, అంబేద్కర్,
సావిత్రిబాయి పూలే, పెరియారు, ఆ తర్వాత గాంధీ గారు, ఎంతో మంది కమ్యూనిస్టులు, ఎంతో మంది ఈ యొక్క కుల వ్యవస్థని, ఈ యొక్క ఆరోహణ క్రమాన్ని వాళ్ళు మొత్తం తీసేసి ఒక కొత్త సమాజాన్ని గురించి వాళ్ళు కలలు కన్నారు, అటువైపు పనిచేశారు. అయితే అసలు ఈ యొక్క భారతదేశంలో ఈ కుల సమాజం ఏ రకంగా ఉంది, ఎన్ని రకాలైనటువంటి ఈ యొక్క వర్గీకరణలు ఉన్నాయనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కులానికి సంబంధించిన అట్రిబ్యూషనల్ అప్రోచ్ విద్వాంసులు మార్క్స్ మరియు బాగ్వాలే ప్రారంభ అంతరాష్ట్రంలో ఆరోహణ విధానానికి అని పిలువబడే అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు. అంటే మొత్తానికి ఈ యొక్క కులం యొక్క లక్షణాల ద్వారా భారతదేశాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుందనేది మనకు మ్యాక్స్ వెబర్ మరియు బాగ్లే అనే ఇద్దరు సామాజిక శాస్త్రవేత్తల ద్వారా మనకు కులం యొక్క లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మనం ఇక్కడ వర్గీకరణ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దీనికి ఇట్లా కుల లక్షణాలను బట్టి సమాజాన్ని అర్థం చేసుకోవడము, లేకపోతే ఈ కులంలో ఉన్నటువంటి స్థిరీకరణను లేకపోతే వర్గీకరణ తెలుసుకోవడం అనేది మనకి ఇక్కడ ఈ యొక్క అప్రోచ్ లో అనేది తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళు దీన్ని ఆట్రిబ్యూషనల్ అప్రోచ్. ఆట్రిబ్యూషనల్ అంటే అది ఆ కులానికి ఉండే ఒక నిర్దిష్టమైనటువంటి కుల లక్షణాలను బట్టి మనం అది చదవడం వల్ల భారతదేశంలో ఏ రకంగా వర్గీకరణ ఉంది, ఏ రకంగా ఉంది అనేది మనం ఈ యొక్క మొత్తం భారతీయ సమాజాన్ని చదివే అవకాశం ఉంది. దీన్ని మొట్టమొదటిసారిగా మ్యాక్స్ వెబర్ మరియు బోగ్లే ఈ ఇద్దరు కూడా ప్రముఖంగా సామాజిక శాస్త్రవేత్తలు ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో చెప్పుకుంటే మొట్టమొదటిసారిగా జిఎస్ గురియే 1930లో బాంబే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇతన్ని మొట్టమొదటి సోషియాలజీ ప్రొఫెసర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇతను కులానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రీకరణలు చేశాడు. అంటే భారతదేశంలో కులం ఎలా ఉంది, దాని వర్గీకరణ ఎలా ఉంది, దాని యొక్క వర్గ స్థిరీకరణ ఎలా ఉంది అనేది చెప్పాడు. ఆయన ప్రకారము ఆయన క్యాస్ట్ అండ్ రేస్ జిఎస్ గురియే చాలా వరల్డ్ ఫేమస్ సోషియాలజిస్ట్. ఆయన పేరు మీదనే అవార్డు కూడా ఉంది సోషియాలజీలో. అంటే సామాజిక శాస్త్రంలో జిఎస్ గురియే అవార్డు అనేది చాలా ఒక పెద్ద అవార్డుగా మనము చూడొచ్చు. ఇతను రాసినటువంటి క్యాస్ట్ అండ్ రేస్ అనే ఒక పుస్తకంలో అసలు కులానికి ఉండే కొన్ని లక్షణాలను కొన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ లక్షణాలను బట్టే ఆ కులాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతను చెప్పినటువంటి జిఎస్ గురియే చెప్పిన దాని ప్రకారము కుల లక్షణాలను నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి హైరార్కికస్ అంటే ఎక్కువ తక్కువ మధ్య ఇట్లా అనేది కులం అనేది ఈ రకంగా ఎక్కువ బ్రాహ్మణులు ఎక్కువ, ఆ తర్వాత క్షత్రియులు, ఆ తర్వాత శూద్రులు, తర్వాత దళితులు, ఈ రకంగా కులం అనేది ఉంటుంది అనేది మొట్టమొదటి ఆయన చేసినటువంటి ప్రతిపాదన. తర్వాత డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ కూడా విభజించబడి ఉంటుంది. విభజించబడి ఉండడం అంటే ఇప్పుడు బ్రాహ్మణులు పౌరోహిత్యం చేస్తారు, క్షత్రియులు రాజ్య పరిపాలన చేస్తారు, ఆ తర్వాత వైశ్యులు మన బిజినెస్ ఇట్లాంటివి చేస్తారు, ఆ తర్వాత శూద్రులు కుమ్మరి ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది కూడా ఈ యొక్క కులం యొక్క అతి ప్రధానమైనటువంటి లక్ష్యం అని జిఎస్ గురియే గారు చెప్పారు. ఒకటేమో హైరార్కీ, రెండోదేమో దానికి డివిజన్ ఆఫ్ లేబర్, మూడోది ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది జిఎస్ గురియే గారు చెప్పారు. అదేవిధంగా దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయనేది జిఎస్ గురియే గారు చెప్పారు. అంటే కులానికి ఒక ప్రత్యేకమైన ప్రతి కులానికి కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఒక లక్షణం ఉంటుందనేది జిఎస్ గురియే చెప్పాడు. దీంతో పాటుగా ఇతను ఏమంటాడు అంటే జిఎస్ గురియే ఈ యొక్క కులము అనేది ఇది ఘనీభవించి ఉంటుంది. అంటే దీన్ని ఒక కులంలో పుడితే దాంట్లోనే ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది అనేది ఈయన చెప్పడం జరిగింది. ఇది జిఎస్ గురియే కులాన్ని గురించి చెప్పాడు. అదేవిధంగా జేహెచ్ హట్టన్ అనే అతను క్యాస్ట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో కులం అనే పుస్తకంలో ఆయన కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం అనేది ఎండోగమి అని హట్టన్ అభిప్రాయపడ్డాడు. ఎండోగమి అంటే ఏంటంటే ఒక కులం వాళ్ళు వాళ్ళ కులంలోనే పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఒక శూద్రుడు ఉన్నారనుకోండి, ఒక బీసీలో ఏదో ఒక పద్మశాలి కుటుంబం, ఉదాహరణ చెప్తున్నాను, ఒక పద్మశాలి కుటుంబం ఉందనుకోండి, పద్మశాలి అబ్బాయిని పద్మశాలి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది ఎండోగమి అంటారు. అంటే ఈ కులం మొత్తం కూడా దాని యొక్క పునాది ఎక్కడుంది అంటే ఈ యొక్క ఎండోగమి, అంటే వాళ్ళ కులంలో పెళ్లి చేసుకోవడము అనేదే ఈ యొక్క కులానికి ప్రధానమైనటువంటి లక్షణం అని మన యొక్క హట్టన్ గారు చెప్పారు. నిజం. అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారు అంటే ఎండోగమి అనేది ఒక కులంలో
వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ గోత్రం కాకుండా వాళ్ళ కులంలోనే పెళ్లి చేసుకోవడాన్ని ఎండోగమి అంటే ఇప్పుడు పద్మశాలీలు ఒక ఒక కుమ్మరం చేసుకోరు. ఎందుకు అంటే వాళ్ళ కులం వేరే కులం, ఆ కులం ఈ కులం వేరే కాబట్టి ఆ రకంగా చేసుకోరు. అంటే ఏంటి అంటే ఒక కులంలో వాళ్ళ అమ్మాయి అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం తప్ప ఈ కులాంతర మతాంతరంగా ఉండకపోవడమే ఎండోగమి అనేది హట్టన్ అభిప్రాయపడ్డాడు. అంటే ఈ ఎండోగమి అనేది భారతదేశంలోని కుల సమాజానికి చాలా ప్రధానమైనటువంటి అంశం అనేది మనకు జేహెచ్ హట్టన్ గారు చెప్పారు. దాని చుట్టే భారతీయ వర్గీకరణ, భారతీయ స్థిరీకరణ ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయని కూడా మనకు అర్థమవుతుంది. హట్టన్ చేసిన కుల వ్యవస్థ యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వండిన ఆహారాన్ని ఏ కులం నుండి అయినా తీసుకోకూడదని నిషేధించారు. ఇంకో లక్షణం ఏంటి అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఒక శూద్రులు లేకపోతే దళితులు వండిన వంటకాలు తినడం అనేది జరగకపోవచ్చు. అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కానీ ప్రధానంగా బ్రాహ్మణులు వాళ్ళు చేసినటువంటి వంట వాళ్ళే తింటారు తప్ప వేరే కుల వాళ్ళ నుంచి వాళ్ళు వంటలను స్వీకరించడం అనేది జరగదు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆహారం ఎవరు వండుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎవరు ఆ ఆహారం తింటున్నారు అనే దాని మీద ఈ యొక్క కుల వ్యవస్థ ఆధారపడి ఉందనేది జేహెచ్ హట్టన్ చెప్పాడు. అతను ఇప్పుడు మీరు దళితుల ఇళ్లలో పోయి బ్రాహ్మణులు ఏ రోజు వాళ్ళు భోజనాలు చేయడం కానీ లేకుంటే వాళ్ళు కలిసి చేయడం అనేది జరగదు. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఆహారం వండడము, ఆహారం తినడము ఇవి కూడా ఒక కుల లక్షణాలలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనకు తెలంగాణలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, చిన్న పిల్లలకి మనకు మిడ్ డే మీల్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే మధ్యాహ్న భోజన పథకం. దాన్ని ఒక దళితురాలు ఉండడం వల్ల అది ఆహారాన్ని తీసుకోవద్దని ఎన్నో చోట్ల గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని ఈ యొక్క మధ్యాహ్నం బడిలో పెట్టినటువంటి భోజనాన్ని వాళ్ళు బహిష్కరించడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక దళితురాలు లేకుంటే ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి ఒక స్త్రీలు పురుషులు వండిన వంటని ఉన్నత కులాల వాళ్ళు తీసుకోకూడదని ఒక నిషేధం ఉంది, అది కుల వ్యవస్థలు. అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక ప్రధానమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే భారతదేశంలో మీరు చాలా వరకు చూస్తూ ఉంటారు, గ్రామీణ ప్రాంతాలలో ఈ కుల గొడవలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యలో పరువు హత్యలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో ఒక దళిత అమ్మాయి ఒక శూద్ర అబ్బాయి ప్రేమించుకుంటే అదొక సమస్యగా, అదే శూద్ర అమ్మాయి ఒక దళిత అబ్బాయి లేకపోతే ఈ కులాంతర మతాంతర వివాదాలు అనేటివి హానా బిల్డింగ్స్ మీ అందరికీ తెలుసో లేదో, కాపు పంచాయత్ అనేది హర్యానాలో చాలా వరకు ఇట్లాంటి దారుణాలకు ఒడిగొడుతుంది. అందుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ కుల సంస్థలకి ఈ కులానికి సంబంధించిన వాటికి ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి హక్కులు లేవు అనేది చాలా స్పష్టంగా చెప్పి కాప్ పంచాయత్ అని, అంటే కాప్ అనే కుల వ్యవస్థని, అది హర్యానాలో జాట్ కుల వ్యవస్థని అది ఈసరించింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఒక కులం వాళ్ళు వండిన వంటని ఇంకో వాళ్ళ కులం తినకపోవడము, ఆ తర్వాత ఒక కులంలోనే పెళ్లి చేసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. ప్రతి కులానికి కూడా ఇన్ఏలియనబుల్ అంటే మనం దాన్ని చెప్పుకోలేనటువంటి కొన్ని లక్షణాలు అంటే మనం స్పష్టంగా ఒకటి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాన్ని బట్టి మన సామాజిక వర్గీకరణ, సామాజిక స్థిరీకరణ ఏ విధంగా ఉందనేది చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ మనకు ఈ యొక్క జేహెచ్ హట్టన్ అనే వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఫుడ్ గురించి కూడా చెప్పాడు. ఏ విధంగా కచ్చా ఫుడ్డా, పక్కా ఫుడ్డా, అది వండిన ఆహారమా, వండని ఆహారమా, వండిన ఆహారం అయితే ఎవరు వండారు, ఏ కులం వాళ్ళు వండారు, అది మట్టి పాత్రలో వండారా లేకపోతే ఒక పింగాణి పాత్రలో వండారా, ఇట్లాంటివన్నీ కూడా ఈ కుల వ్యవస్థలో చాలా ప్రధానంగా ఉంటాయనేది జేహెచ్ హట్టన్ తన యొక్క కులము అట్రిబ్యూషనల్ అప్రోచ్ గా చెప్పాడు. ఇది నిజమైన సామాజిక వర్గీకరణ అని జేహెచ్ హట్టన్ చెప్పడం. ఇతను కూడా ఒక ప్రముఖమైనటువంటి సామాజిక శాస్త్రవేత్త. ఎంఎన్ శ్రీనివాస్ గురించి చెప్పాలి అంటే ఇక మనకు ఒక పాఠం కాదు, ఒక 5-6 పాఠాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలోనే సామాజిక శాస్త్రానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తగా ఎంఎన్ శ్రీనివాస్ మనం సామాజిక శాస్త్రాలలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన చేసినటువంటి ప్రతిపాదన సాంస్క్రిటేషన్ కానివ్వండి, డామినెంట్ కాస్ట్ కానివ్వండి, వెస్టర్నైజేషన్ కానివ్వండి, సెక్యులరైజేషన్ కానివ్వండి, రేషనలైజేషన్ కానివ్వండి, వెస్టర్నైజేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతీయ సమాజంలో ఏ విధంగా జరుగుతున్నాయి, భారతీయ గ్రామీణ సమాజంలో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఈయన సమాజ శాస్త్రవేత్త ఇతను చేసినటువంటి కృషి వల్ల చాలా భారతదేశంలో సమాజ శాస్త్రానికి
చాలా పెద్ద పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎంఎన్ శ్రీనివాసు తన యొక్క రాంపుర, కర్ణాటకలో రాంపుర అనే ఒక గ్రామంలో చాలా పరిశోధనలు చేశాడు. అంటే కుల వ్యవస్థ ఎలా ఉంది, బ్రాహ్మణులు ఎలా ఉంటారు, క్షత్రియులు ఎలా ఉంటారు, అదేవిధంగా వైశ్యులు ఎలా ఉంటారు, దళితులు ఎలా ఉంటారు. అతను మొట్టమొదటిసారిగా అతను కనుక్కున్నది ఏంటి అంటే, ప్రతి తక్కువ కులం వాళ్ళు తమ యొక్క కులం యొక్క ప్రాధాన్యతను పెంచుకోవడానికి, అంటే ఇప్పుడు మీ మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ఇప్పుడు ఇంతకుముందు నాయి మంగలి వాళ్ళని మంగలి వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు నాయి బ్రాహ్మణ అంటారు. అంటే ఆ కులం అనేది ఒక సంస్కృతైజేషన్ గురవుతుందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఈ యొక్క థ్రెడ్ వేసుకోవడము, లేకపోతే వెజిటేరియన్ చేసుకోవడము, లేకపోతే ఉన్నత కులాల యొక్క లక్షణాలను పాటించి అంటే వెజిటేరియన్ గా ఉండడము, ఆ తర్వాత ఈ ఆల్కహాల్ దూరంగా ఉండడము, ఇట్లా ఉన్నత కులాల అంటే బ్రాహ్మణ కులాల లక్షణాలను వాళ్ళు అవలంబించుకొని తమ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని వాళ్ళు కులంలో కుల ర్యాంకింగ్ లో పెరగాలని వాళ్ళు చూస్తారు. దీన్ని ఏమంటారు అంటే సాంస్క్రిటైజేషన్ అంటారు. సాంస్క్రిటైజేషన్ అంటే అడాప్టింగ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అప్పర్ కాస్ట్ ఆర్ ది ఇమిటేటింగ్ ఆర్ ది ఫాలోయింగ్ ది, అంటే ఇట్లా ఈ విధంగా వాళ్ళ యొక్క లక్షణాలను వాళ్ళు ఫాలో కావడాన్ని మనము సాంస్క్రిటైజేషన్ చెప్పుకోవచ్చు. ఇంకో రకంగా ఎంఎన్ శ్రీనివాస్ ఏం చెప్తాడు అంటే, అట్రిబ్యూషనల్ అప్రోచ్ ఏమని చెప్తాడు అంటే, కులానికి ఉన్న లక్షణాలు ఏమని చెప్తాడు అంటే డామినెంట్ కాస్ట్ అని ఉంటుంది. అంటే డామినెంట్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ఒక భారతదేశంలోని కుల వ్యవస్థను అర్థం చేసుకోవాలి అంటే ఆ కులానికి ఉన్నటువంటి సంఖ్యాబలం. ఇప్పుడు మీరు మహారాష్ట్ర పోతే మరాఠాస్ వాళ్ళని డామినెంట్ కాస్ట్ అంటారు, కర్ణాటకలో ఒక్కలిగాసు డామినెంట్ కాస్ట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెడ్డిస్ డామినెంట్ కాస్ట్. ఈ యొక్క రెడ్డిలు, ఈ యొక్క ఒక్కలిగాలు, ఆ తర్వాత మరాఠాస్, వీళ్ళందరూ డామినెంట్ కాస్ట్ అంటారు. ఆయన దాని ప్రకారం కులానికి చాలా డామినెంట్ కాస్ట్ అని పేరు వచ్చింది. ఎందుకు అంటే ఒకటేమో న్యూమరికల్ స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏమైంది అంటే, ఈ యొక్క ఏదైతే ఒక కులానికి ఎక్కువ సంఖ్యాబలం, ఈ సంఖ్యాబలం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించడం అనేది జరుగుతుంది. అంటే ఏ కులానికి ఎంతమంది సంఖ్య ఉండడము, వాళ్ళు బలంగా ఉండడము, ఎందుకంటే అది రాజకీయంగా ఓట్లలో మారడము, అది రాజకీయ అధికారం తీసుకురావడం, మళ్ళీ దాన్ని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద భూస్వాములుగా, పెట్టుబడిదారులుగా మారడం అనేది భారతదేశంలో జరుగుతుందని ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పారు. ఆయన ఏం చెప్తాడు అంటే, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ యొక్క డామినెంట్ కాస్ట్ అనేది ఉంది. ఈ డామినెంట్ కాస్ట్ లక్షణాలు ఏంటంటే, ఒకటి భూమిని కలిగి ఉండడం. అంటే వాళ్ళు ఒక రెడ్డిస్ ఉన్నారు అనుకోండి, అంటే అందరు రెడ్డిస్ కాదు, ఎక్కువగా వాళ్ళు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాల యొక్క భూమిని కలిగి ఉంటారు. అంటే డామినెంట్ కాస్ట్ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. అదే ఒక్కలిగాసు కర్ణాటకలో, అదేవిధంగా లింగాయత్స్, ఈ రెండు డామినెంట్ కాస్ట్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే అది కమ్మాసు, రెడ్డిస్, వీళ్ళిద్దరు కూడా డామినెంట్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే మహారాష్ట్రలో అయితే మరాఠాస్ డామినెంట్ కాస్ట్. అదే మీకు ఒరిస్సాలో అయితే పాండాస్, లేకుంటే పట్నాయక్స్, పట్నాయక్ అనే కమ్యూనిటీ చాలా డామినెంట్ కాస్ట్. ఎందుకంటే పట్నాయకుల దగ్గరనే మీకు భూములు ఉంటాయి, ఆ తర్వాత ఆస్తులు ఉంటాయి, వాళ్ళకు ఒక కుల బలం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళను పట్నాయకులను ఒక డామినెంట్ కాస్ట్ గా ఒరిస్సాలో మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి రాష్ట్రంలో, కేరళలో తీసుకున్నారు అనుకోండి, కేరళలో నాయర్ కమ్యూనిటీ అనేది అది డామినెంట్ కాస్ట్. నాయర్ కమ్యూనిటీ అంటే మీరు అందరికి తెలుసు, వాళ్ళు విపరీతమైనటువంటి భూములు కలిగి ఉండి ఒక భూస్వామ్య కులంగా, దాంతో పాటుగా ఒక భూస్వామ్య కులంగా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళకి న్యూమరికల్ స్ట్రెంత్ అంటే వాళ్ళకి సంఖ్యాబలం కూడా ఉంది. ఎందుకు మనం సంఖ్యాబలం గురించి చెప్పుకోవాలంటే, ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటారు అంటే, భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎలక్టోరల్ సిస్టమ్ లో, అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉండడము, దాంట్లో సంఖ్యాబలం రావడం అనేది మొత్తం కులాల యొక్క పరిస్థితి మార్చేసింది అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఇప్పుడు తెలంగాణలో గౌడ్స్ అని ఒక ఊర్లో తీసుకున్నాను, గౌడ్స్, యాదవ్స్, దళితులు డామినెంట్ కాస్ట్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి భూములు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డామినెంట్ కులము, డామినెంట్ జనాలు ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ఎంఎన్ శ్రీనివాస్ గారు డామినెంట్ కాస్ట్ అనేది కులాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. మీరు డామినెంట్ కాస్ట్ లో ఒక మీరు ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక శూద్ర కుల అబ్బాయి ఒక డామినెంట్ కాస్ట్ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఎందుకంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను అంత పెద్ద వాళ్ళ ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగా అన్ని రకాలుగా బాగుంటారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం అనేది అది ఒక పెద్ద విషయంగా ఉంటుంది.
అది డామినెంట్ కాస్ట్ యొక్క ప్రధాన లక్షణం. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ యొక్క డామినెంట్ కులం అనేది ఉంది. వాళ్ళకి ఒకటి భూమి కలిగి ఉండడము, రెండోది సంఖ్యాపరమైనటువంటి బలం ఉండడం, మూడోది ఏమంటాడు అంటే ఆరబుల్ ల్యాండ్. ఆరబుల్ ల్యాండ్ అంటే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి. ఇప్పుడు రాయలసీమలో చాలా మందికి బహుజనులకి భూములు ఉంటాయి, కానీ దానికి అది నీళ్లు ఉండవు, ఏముండవు. అది ఆ భూమి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కదా. అట్లాంటి భూమి ఉండడం ఎందుకు? ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటాడు అంటే భూమి ఒకటే కలిగి ఉండడం కాదు, అదేంటి వ్యవసాయ యోగ్యంగా ఉండాలి, అది సాగు యోగ్యంగా ఉండాలి. అట్లాంటి యొక్క దాన్ని మనము ఈ యొక్క దీంట్లో చూడొచ్చు అనేది ఆయన చెప్పడం జరిగింది, ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ రకంగా భారతదేశంలో కులం యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయంటే, ఒకటి సాంస్క్రైజేషన్, రెండోది డామినెంట్ కాస్ట్, మూడోది వెస్టర్న్. అంటే ఎంఎన్ శ్రీనివాస్ యొక్క చేసినటువంటి సూత్రీకరణలు ఈ రోజు ప్రపంచీకరణలో, లేకపోతే ఈ యొక్క రోజు రోజుకు మారుతున్న పరిస్థితులలో ఇది పనికిరాదు అని చాలా మంది కొట్టేశారు. ఇప్పుడు కంచాయలయ లాంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే సాంస్క్రైజేషన్ కాదు, దళితైజేషన్ జరుగుతుంది అనేది కూడా ఎంఎన్ శ్రీనివాస్ కి వ్యతిరేకంగా ఎంఎన్ శ్రీనివాస్ చేసినటువంటి సిద్ధాంతాలు తప్పు అని నిరూపిస్తూ రోజు రోజుకి ప్రపంచం అనేది ప్రపంచీకరణ వైపు, ఆ తర్వాత దళితైజేషన్ వైపు పోతుంది అనేది మన యొక్క కంచాయలయ గారు చెప్పడం జరిగింది, ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్ గారు చేసినటువంటి సూత్రీకరణలు సెక్యులరైజేషన్ కూడా జరుగుతుంది భారతదేశంలో. సెక్యులరైజేషన్ అంటే పాత మన మతంలో ఉన్నటువంటి పాత ఆచారాలను కొన్ని నెమ్మదిగా వదులుకోవడం. ఉదాహరణకి ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు అంటే, ఇంతకుముందు బ్రాహ్మణ స్త్రీలు అమ్మాయిలు చదువుకోవాలి అంటే బయటకు వచ్చేవారు కాదు. వాళ్ళు ఇప్పుడు మైసూరులోని ఈయన చేసినటువంటి రాంపుర అనే విలేజ్ లో పిల్లలు బయటకు వచ్చేసి మైసూరులో చదువుకొని, అంతకుముందు మడి ఆచారం ఎక్కువగా ఉండేది. కర్ణాటక బ్రాహ్మిన్స్ లో కానివ్వండి, తమిళనాడు బ్రాహ్మిన్స్ లో కానివ్వండి, లేకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ చాలా వరకు బ్రాహ్మిన్స్లలో ఈ యొక్క మడి ఆచారాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి శూద్రుల కంటే. దాన్ని ఈ యొక్క మైసూరులో చదువుకున్న బ్రాహ్మణ అమ్మాయిలు ఈ యొక్క వాళ్ళు ఏదైతే ఈ మడి ఆచారాలన్నీ వాళ్ళు తీసేశారు అనేది చెప్పడం జరిగింది. దీన్ని ఏమంటారు అంటే సోషాలజీలో సెక్యులరైజేషన్ ఆఫ్ ది రిలీజన్, సెక్యులరైజేషన్ ఆఫ్ ది రిలీజియస్ గ్రూప్స్ అని చెప్పవచ్చు. వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పుడు మెచ్యూరిటీ జరిగింది అనుకోండి అమ్మాయిలకి, అంతకుముందు వాళ్ళు ఇంట్లోకి రానివ్వకపోవడం, ఆ తర్వాత మడి ఆచారాలు పాటించడం జరిగింది. అయితే ఈ చదువుకున్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ అమ్మాయిలు వీళ్ళు ఏం చేశారంటే మడి ఆచారాలని వీటన్నింటినీ కూడా వాటిని ధిక్కరించి వాళ్ళు మార్చేశారు అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు ఈ యొక్క తన యొక్క పాఠంలో చెప్పారు. దీన్నే వెస్టర్నైజేషన్, సాంస్క్రైజేషన్, సెక్యులరైజేషన్ ఇవన్నీ కూడా భారతీయ సమాజంలో ఏ రకంగా చాలా వేగవంతంగా ఈ యొక్క 20వ శతాబ్దంలో కులము దాని తను మార్చుకుంటూ కొత్త రూపాలను తీసుకుంటున్నది. దాంతో పాటుగా చదువుకున్న ఆయా కులాలలో చదువుకున్న ఆడపిల్లలు ఆ కులంలో ఉన్నటువంటి పాత ఆచారాలని వ్యతిరేకిస్తూ వాళ్ళు చదువును బట్టి వాళ్ళు కొత్తగా తమ యొక్క జీవితాలను ప్రారంభిస్తున్నారు అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు చేసినటువంటి రాంపురాలో, కర్ణాటకలో రాంపుర అనే గ్రామంలో అది ఈయన చేయడం జరిగింది. అది ఆ ఏరియా పేరు ఏంటంటే ఎంఎన్ శ్రీనివాస్ గారు చేసినటువంటి అది కూర్గ్ అనే ఒక రిలీజన్ అమంగ్ ది కూర్గ్స్ అని ఒక చాలా ఫేమస్ పుస్తకం ఎంఎన్ శ్రీనివాస్ గారు రాసింది. అదేవిధంగా ఎంఎన్ శ్రీనివాస్ గారు ది విలేజ్ అని గ్రామం అనే ఒక పుస్తకం రాశారు. ఆ తర్వాత సాంస్క్రైజేషన్ ఒక పుస్తకం రాశారు. ఆ తర్వాత క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అని ఒక సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అని కూడా ఎంఎన్ శ్రీనివాస్ గారు రాశారు. అంటే ఆధునిక భారతదేశంలో సామాజిక మార్పులు అనేది ఏ విధంగా దారితీస్తుంది అనేది కూడా ఎంఎన్ శ్రీనివాస్ గారు రాశారు. ఈ రకంగా ఒక అత్యధికంగా సామాజిక శాస్త్రాలలో వ్యాసాలు అందించడం కానివ్వండి, పుస్తకాలు అందించడం కానివ్వండి, లేకపోతే చదువు సంబంధించి అంటే భారతదేశము 20వ శతాబ్దంలో ఏ రకంగా మారుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సిద్ధాంతాలని మనం ఎంతవరకు ఆమోదిస్తాము, ఎంతవరకు వ్యతిరేకిస్తాము అనేది అది మనం మళ్ళీ అది ఒక కొత్త చర్చ, అది ఒక కొత్త పాఠంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈయన కూడా ఎంఎన్ శ్రీనివాస్ గారు అట్రిబ్యూషనల్ అప్రోచ్లోకి వస్తారని చెప్పుకోవచ్చు. అంటే కులము దాని లక్షణాలు తెలుసుకోవడం వల్ల మనం కుల సమాజాన్ని, వర్గ సమాజాన్ని, ఈ యొక్క సామాజిక స్థిరీకరణను అర్థం చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు ఈ యొక్క ఎంఎన్ శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన వల్ల మనకు అర్థమవుతుంది. ఇతను ఒక ప్రముఖమైనటువంటి సిద్ధాంతవేత్తగా చెప్పుకోవచ్చు.
కులానికి పరస్పర విధానాలు. పరస్పర చర్య విధానం స్థానిక అనుభవ సందర్భంలో ఒకదానికొకటి సంబంధించిన కులాల వాస్తవికతకు ఎలా ర్యాంకింగ్ చేయబడతాయో పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఈ యొక్క పరస్పర చర్య విధానం అంటే ఒక కులం ఇంకొక కులం ఏ రకంగా ఒక్కొక్క సందర్భంలో కలిసి ఉంటారు అనేది చెప్తా ఉన్నాడు. ఎంఎన్ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడంటే ఎంఎన్ ప్రకారం కులం యొక్క లక్షణ సిద్ధాంతం యొక్క సారాంశాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. కులాన్ని అధ్యయనం చేయడానికి కులం యొక్క లక్షణాలను ఎలా ఉపయోగించాలో మనం ఇప్పటికే చూస్తున్నాము. గుణాల సమితి దాని స్వంత పరస్పర ప్రక్రియలను తెలిసి ఉంటుంది. అందువల్ల గుణాలను బేరింగ్ ద్వారా పరస్పర చర్య లేదని మనం చెప్పలేము. మరోవైపు పరస్పర చర్య కూడా దాని గుణాత్మక అంశాలను కలిగి ఉంటుందని అనుకున్నాం. కాబట్టి వీటిలో ఏది అనే ప్రశ్నలు వస్తాయి. అంటే ఇక్కడ ఈ యొక్క ఇంటరాక్షనిస్ట్ అప్రోచ్ అంటారు. అంటే ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో ఏ రకంగా వాళ్ళు ఇంటరాక్షన్ అవుతారు, అంటే ఏ రకంగా వాళ్ళు మాట్లాడతారు, కలిసి ఉంటారు, కలిసి జీవనం చేస్తారు అనేది కూడా ఈ యొక్క కులం యొక్క లక్షణాలను బట్టి ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఎంఎన్ శ్రీనివాస్ గారి ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఎఫ్జి బెయిలీ అనే అతను కూడా ఒక ప్రముఖమైనటువంటి ఈ సామాజిక శాస్త్రవేత్త. ఇతను కులం యొక్క గతిశీలత మరియు గుర్తింపు, విభజన మరియు సోపాన క్రమం అనే 2 సూత్రాల ద్వారా ఏకమైందని భావించాడు. ఇతను ఏమంటాడంటే ఒక కులం యొక్క గతిశీలత అంటే అది ఏ విధంగా అది ముందుకెళ్తుంది, ఏ విధంగా అది ప్రగతి చెందుతుంది, అంటే చలనం ఏ రకంగా ఒక్కొక్క కులంలో చలనం అనేది 2 రకాలైనటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది అనేది బెయిలీ చెప్పాడు. ఒకటి విభజన, అంటే కుల సమాజంలో ఈ కులం ఎక్కడుంది, అది పైన ఉందా, మధ్యలో ఉందా, లేకుంటే లాస్ట్ లో ఉందా అనే దాని మీద ఆ కులము అది ఆధారపడి ఉంటుందని బెయిలీ చెప్పాడు. మరియు సోపాన క్రమం 2 సూత్రాల ద్వారా ఉన్నాయని, కులాల సంరక్షణ నియామకాల్లో వ్యక్తీకరించబడిన కర్మ మరియు లౌకిక సోపాన క్రమాలు నిలుస్తాయని ఆయన వాదించాడు. అంటే ఒక పక్కనేమో నీకు మతపరమైనటువంటి ఒక వర్గీకరణ ఉంది, ఇంకొక పక్కనేమో లౌకిక వర్గీకరణ, అంటే అది నువ్వు చేసినటువంటి దళము ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా నేను సమాజం అది వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఈ రకంగా అనేది ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కూడా ఇది చాలా ఇప్పుడు ప్రపంచంలో అతి వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నది. వాడు దళితులైతేనేమి, బహుజనులైతేనేమి, మైనారిటీ అయితేనేమి, స్త్రీలు అయితేనేమి, దాంట్లో ఎవరైతే వాళ్ళు నౌకర్యం సాధిస్తారో వాళ్ళే ఈరోజు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. అంటే ఇది ఇంటరాక్షన్ అనేది యొక్క అంటే ఒక కులము ఇంకో కులంతో కలిసి మాట్లాడడం కానివ్వండి, లేకుంటే ఏ రకంగా వాళ్ళు వ్యవహరిస్తారనేది కూడా ఇది దీని యొక్క వేగంగా మారుతున్నటువంటి ఈ యొక్క ఆర్థిక దాని మీద ఆధారపడి ఉంటుందనేది ఎఫ్జి బెయిలీ చెప్పాడు. కులాల మధ్య సంబంధం కేవలం ఆచారం కలిగి ఉండదు, ఇతర కులాల ఆధీనంలో ఉన్న ఆధిపత్య కులంలో ఉన్న దానిలో శక్తి పరిణామం ఉంది. ర్యాంకింగ్ మరియు కుల గుర్తింపు తక్కువ కులస్తులు ర్యాంకులో ఉన్నతమైనటువంటి కులాన్ని అనుకరించడం ప్రయత్నం ద్వారా వ్యక్తీకరించబడతాయి. ఆ విధంగా పరస్పర చర్య ఆచార్య స్థితి ర్యాంకింగ్ లో ఆర్డర్స్ సోపాన క్రమం సూచిస్తుంది. అంటే ఇక్కడ మీరు కూడా గమనించుకోవాలి, ఏమవుతుంది అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది అంటే ప్రతి కులము కూడా ఈ బ్రిటిషర్స్ చేసినటువంటి ఈ యొక్క సెన్సెస్ ప్రకారం చైతన్యం పొందడం, అంటే మేము ఇంతమంది ఉన్నాము, ఈ రకంగా ఉన్నామని చైతన్యం పొంది వాళ్ళు బహుజన కులాలు కావచ్చు, లేకపోతే శూద్ర కులాలు కావచ్చు, లేకపోతే క్షత్రియ కులాలు కూడా కావచ్చు, చైతన్యం ఎక్కువ అయ్యి వాళ్ళే డామినెంట్ కాస్ట్ ఉన్నత కులంగా వాళ్ళు చలామణిలోకి అవుతున్నారు. మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. నేను కర్ణాటకలో పనిచేసేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన పాటిల్ అంటే పాటిల్ రెడ్డి, అంటే ఒక పక్క కుల వ్యవస్థలో అతను ఎక్కువగా ఉన్నాడు, భూములు ఉన్నాయి, అతను ప్రొఫెసర్. అతను అంటుండే అతను ఏమని చెప్తున్నాడు అంటే నాకు 2 రకాలైనటువంటి ఆధిపత్యాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటేమో కులాధిపత్యం ఉంది, ఇంకోటి రెడ్డి అనే ఒక ఆధిపత్యం ఉంది, భూములు ఉన్నాయి, ఇంకొక చదువుకున్నాడు. అంటే ఇన్ని రకాల ఆధిపత్యాలకి ఆయన ఒక సజీవ ఉదాహరణగా ఈ పాటిల్ రెడ్డి అనే అతను ఒక కర్ణాటకలో ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఇక్కడ ఈ కుల ర్యాంకింగ్లో ఏమవుతుందంటే భారతదేశంలో ఎప్పుడైతే ప్రజాస్వామ్యం మనం ఓటు హక్కు ఇట్లాంటివన్నీ ఉపయోగించి ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు ఆ తర్వాత ఇట్లాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ప్రతి కులం కూడా చైతన్యం పొంది వేరే కులాన్ని మొత్తం తమకంటే తక్కువ చూపించే ఒక గొప్ప కులంగా ఎదిగారని
మేమే రాజులమని, లేకపోతే ఇంకా మేము మా గత కాలంలో మేము గొప్ప వాళ్ళమని, ఇట్లా వాళ్ళ కనుక సంఖ్యాబలం ఉందనుకోండి, ఆర్థిక బలం ఉందనుకోండి, మొత్తం ఇట్లా ప్రతి వాళ్ళు కూడా ఈ నిచ్చెన మెట్ల సమాజంలో పై ఉండాలని కోరుకుంటున్నారు. ఈ పైన ఉండే క్రమంలో వాళ్ళు రకరకాలైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఈ యొక్క ప్రపంచీకరణ వల్ల, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కులం వాళ్ళు ఎక్కువ మంది అమెరికాకు, లండన్కి అట్లా పోవడం జరిగింది. అది వాళ్ళు ఈరోజు ఒక డామినెంట్ కాస్ట్ గా వాళ్ళు అది కమ్మ కమ్యూనిటీ అనుకోండి. అది ఒక ప్రొఫెసర్ హరిగోపాల్ గారు చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో ఆధునిక ఫలాలని అతి వేగంగా అందుకున్నటువంటి ఒక కులంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు కమ్మ కమ్యూనిటీ చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా ఇప్పుడు ఈరోజు సిలికాన్ వ్యాలీలో కానివ్వండి, లేకపోతే భారతదేశంలో కానివ్వండి, ఈ యొక్క కమ్యూనిటీ, ఈ యొక్క ఐటీలో చాలా చాలా అత్యంత వేగంగా వాళ్ళు డ్యామ్ తీసుకోండి, లేకపోతే వ్యవసాయం తీసుకోండి, బిజినెస్ తీసుకోండి, అతి తక్కువ కాలంలో ఎక్కువగా ఆధునిక చెందినటువంటి ఒక కులంగా కమ్మ కులాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క కులము ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, ఒక కులము అనేది ఎట్లా మార్పు చెందుతుంది. అది ఒకప్పుడు చెన్నైలో వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పనిచేశారు. ఆ రేషనలిస్ట్ ఉద్యమంలో పనిచేశారు. ఆ తర్వాత రకరకాల ఉద్యమాలలో, కమ్యూనిస్ట్ ఉద్యమాలలో పనిచేసేసి ఈ రోజు అది వాళ్ళు ఒక ఆధిపత్య కులంగాను, ఒక రాజకీయంగా ప్రబలమైనటువంటి ఒక కుల సమాజంగా అది అభివృద్ధి చెందింది. ఇక్కడ అంటే చెప్పదలుచుకున్న ఉదాహరణ ఏంటి అంటే, ఒక డామినెంట్ కమ్యూనిటీగా ఎదగడానికి వాళ్ళు బ్రాహ్మణ్స్ని కాదని, వాళ్ళు బ్రాహ్మణుల పూజారులు ఉండరు. ఇప్పుడు ఒక కమ్మ కులంలో ఒక అమ్మాయి పెళ్లి జరిగితే అక్కడ బ్రాహ్మణులు వచ్చి అక్కడ పురస్కారాలు చేయడం. ఒక కమ్యూనిటీకి సంబంధించిన అతని ఒక ఆచారిగా, ఒక పూజారిగా ఉండి ఆయన పెళ్లి చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ యొక్క బ్రాహ్మణ్య వ్యవస్థను పూజ చేసేసి ఒక కొత్త సమాజాన్ని ఒక డామినెంట్ కాస్ట్ రూపంలో అది ఈరోజు మీకు ముందుగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఉదాహరణ నేను నాకు తెలిసిన ఉదాహరణనే చెప్పాను. అదే మీరు లింగాయతులు తీసుకున్నారు అనుకోండి, కర్ణాటకలో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి మతంగా గుర్తింపు తీసుకురావాలని గౌరీ లంకేష్ తర్వాత చాలా మంది పోరాడడం జరుగుతుంది. అంటే హిందూ మతంలో బ్రాహ్మణీయ ఆధిపత్యం కాదు, మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మతంగా ఇక్కడ ఎటువంటి కులాలు, ఇప్పుడు బసవేశ్వరుడు ఆయన కుల సమాజాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఆయన సూత్రాల మీద ఈ యొక్క మతం ఆధారపడింది. దళితులు కానివ్వండి, శూద్రులు కానివ్వండి, అంతా ఒకటి అనేది ఈ యొక్క మన యొక్క లింగాయత్ ఈ యొక్క లింగాయత్ కమ్యూనిటీ అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు వేరే వాళ్ళు కావాలి అంటే ఇక్కడ వాళ్ళు డామినెంట్ ఒక కుల సమాజంలో వాళ్ళు కొంచెం పెద్దగా ఉండాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. ఇది ఈ రకంగా ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం భోజనాలు చేస్తున్నాం అనుకోండి, మీరు పెళ్లి ఊర్లో చూస్తారు, పెళ్లి భోజనాల దగ్గర కూడా ఒక కులం బ్రాహ్మణుల్ని, ఉన్నత కులాల వాళ్ళని కొంచెం ఇంట్లో కొంచెం వెనుకబడ్డ వాళ్ళని కొంచెం దూరంలో, అదే దళితులను అయితే ఇంకా దూరంలో కూర్చుని భోజనాలు, అది పెళ్లి భోజనమైనా కానివ్వండి, లేకపోతే ఇంకే భోజనమైనా, మన ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఇట్లాంటి భోజనాలలో ఈ మనుషులు కూర్చుంటే సిట్టింగ్ వ్యవస్థ, అంటే ఎవరెక్కడ కూర్చుంటున్నారు అనేది కూడా కుల లక్షణాలలో ఒక ప్రధానమైన లక్షణంగా ఉంటుందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మంచినీళ్ళు తాగే కాడ, ఆ తర్వాత మనం కలిసి ధూమపానం, సిగరెట్లు కానీ, చుట్టా కానివ్వండి, బీడీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకరికొకరు ఏ విధంగా వాళ్ళు పంచుకుంటున్నారు అనే దాని మీద కూడా ఈ యొక్క కుల వర్గీకరణ ఆధారపడి ఉంటుంది అనేది మనకు చాలా అర్థమవుతుంది. అదేవిధంగా బహుమతుల మార్పుకి సంబంధించిన అంగీకారం మరియు అంగీకరించని ప్రశ్న పట్ల వైఖరి మరియు అభ్యాసాలు కలిగి ఉంటుంది. అంటే ఈ యొక్క కులము, ఈ యొక్క కుల లక్షణాలు ఈ రకంగా మనం తినే తిండి దగ్గర చూసుకుంటే ఎవరెవరు ఎక్కడ కూర్చుంటున్నారు, అది పెళ్లిళ్ళలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ఫంక్షన్లో కానివ్వండి, ఏ రకంగా ఉంటున్నారు అనేది మనకి ఇక్కడ ఈ కుల ఇది యొక్క దీంట్లో తెలుస్తుంది. మేయర్ ఇతను కూడా ఒక ప్రముఖమైనటువంటి సామాజిక శాస్త్రవేత్త. ఇతని ప్రకారము కులం యొక్క సంభాషణ వేరే కులాలతో కానీ, అది వేరే కులాలు ఈ కులంతో సంభాషణ కానీ, ఇది ఏ విధంగా ఉంటుంది అంటే అట్రిబ్యూషనల్ అప్రోచ్ తర్వాత ఇంటరాక్షనిస్ట్ అప్రోచ్. ఈ యొక్క అట్రిబ్యూషనల్ అప్రోచే ఇంటరాక్షనిస్ట్ అప్రోచ్ కు మరియు ఆధారపడి ఉంటుంది అనేది మనకు మొత్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ మేయర్ ప్రకారము కుల సోపానం ప్రభావితం చేస్తుంది తాగునీరు మరియు ధూమపానం యొక్క సమ్మేళనం. అంటే ఒక మంచి నీళ్ళను ఎవరెవరు వాళ్ళు పంచుకుంటున్నారు, ఆహారం అది కచ్చా అంటే అది ఉడకబెట్టిన ఆహారమా లేకపోతే అది మంచి ఆహారం అనేది కూడా రెండోది. ఆ తర్వాత తినే సందర్భం, ఏ సందర్భాలలో ఏ కులాల వాళ్ళు ఏ మతాల వాళ్ళు కలిసి తింటున్నారు, భోజనం వద్ద ఎట్లాంటి సిట్టింగ్ ఏర్పాటు, అంటే ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు, ఎవరు ఆహారాన్ని వడ్డిస్తున్నారు, ఎవరు ఆహారం తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా ఈ యొక్క కుల వ్యవస్థ యొక్క ర్యాంకింగ్ అంటే వర్గీకరణ ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక చావు ప్రోగ్రామ్ పోయారనుకోండి, ఆ చావు ప్రోగ్రామ్ లో ఒక కులంలో ఒక శూద్ర కులంలో ఒక మనిషి చనిపోతే ఆ చావు కుటుంబంలో ఏదైనా భోజనాలు పెడుతున్నారు అనుకోండి, అక్కడ వడ్డించే వాళ్ళు ఒక ఉన్నత కులమైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదే ఒక వేరే కులం తక్కువ కులపు వాళ్ళని తీసుకొచ్చి ఆ భోజనాన్ని వడ్డించే ప్రోగ్రామ్ చేయరు, మంచిది కూడా వాళ్ళ చేతితో తిప్పారు. అంటే నువ్వు భోజనము అది ఎట్లాంటి భోజనము, ఎవరితో నీళ్లు వాళ్ళు షేర్ చేసుకుంటున్నావు, నీ యొక్క ధూమపానం అంటే ఎవరెవరితో స్మోకింగ్ రిలేషన్స్ డ్రింకింగ్ రిలేషన్స్, లేకుంటే లైంగిక సంబంధాలు, సామాజిక సంబంధాలు, పెళ్లి సంబంధాలు, ఇవి ఎవరెవరితో కలిసి ఉన్నాయనేది అనేది కూడా ఒక సామాజిక లక్షణంగా కుల లక్షణంగా కలిగి ఉంటుంది అనేది మనకి అది అర్థమవుతుంది. అదేవిధంగా ఏ సందర్భాలలో ఎట్లాంటి చోట్లలో ఇది జరుగుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎవరు ఆహారాన్ని అందిస్తున్నారు, మరి ఎవరు వండుతున్నారు, నీరు ఇచ్చే పాత్ర లోహందా మట్టిదా. మనం మట్టిలో ఇప్పుడు కొంతమంది మీ అందరికీ తెలుసు పి సాయినాథ్ పాలగుండి సాయినాథ్ టూ గ్లాస్ సిస్టమ్ అని ఒక వ్యాసం రాసినది, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రముఖమైనటువంటి సామాజిక అంశం మీద రాసినటువంటి వ్యాసంగా నిలబడ్డది. ఇప్పుడు గ్రామీణ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానివ్వండి, ఒక గ్రామీణ సమాజంలో ఒక హోటల్కి ఒక దళితుడు శూద్రుడు వేరే వాళ్ళు వస్తే శూద్రులకి వేరే గ్లాసు దళితులకు వేరే గ్లాసు అనేది 2 గ్లాస్ సిస్టమ్ ఉందనేది పాలగుండి సాయినాథ్ తెలంగాణలో మెదక్ లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఎలా ఉందనేది రాయడం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ కుల వ్యవస్థ ఎట్లా ఉందనేది 2 గ్లాస్ సిస్టమ్ గురించి రాయడం జరిగింది. అంటే ఆహారం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, సెట్టింగ్ వ్యవస్థ కానివ్వండి, మీరు ఇచ్చే లోహ పాత్రలు, ఇప్పుడు దళితులు వస్తేనేమో ఒక గ్లాసులో, వేరే వాళ్ళు వస్తేనేమో ఇంకో గ్లాసులో ఇస్తారు. మీరందరికీ తెలుసో లేదో, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నత కులాల వాళ్ళు వేరే వాళ్ళకు టీ ఇవ్వడానికి, మంచినీళ్ళు ఇవ్వడానికి వేరే గ్లాస్ వాడతారు, వాళ్ళు సొంతంగా వాడడానికి వేరే గ్లాస్ అనేది వాడతారు. ఈ రకంగా 2 గ్లాసులు 3 గ్లాసుల సిస్టము లేకపోతే ఎక్కువ గ్లాసుల సిస్టమ్ అనేది మళ్ళీ దాంట్లో కూడా ఎటువంటి లోహం ఉందా, మట్టి దాంట్లో మిగిలించావా అనేది ఇట్లా రకరకాలైనటువంటి కుల వ్యవస్థ అనేది ఈ రకంగా సామాజిక స్థిరీకరణ వర్గీకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే నువ్వు వండే ఆహారము, నువ్వు ఎటువంటి పాత్రలో నువ్వు అన్నం వండుతున్నావు, ఏ కులం వాళ్ళు వండుతున్నారు, అది కచ్చా ఫుడ్డా, అది పక్కా ఫుడ్డా, అది ఎవరికి ఇస్తున్నారు, ఏ సందర్భంలో ఇస్తున్నారు, ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, దానికి ఏ కులం వాళ్ళని ఏ సిట్టింగ్ వాళ్ళు చేశారు, ఇది ఎవరు అందిస్తున్నారు, ఎవరు వండుతున్నారు, వీళ్ళు ఇచ్చేవాళ్ళు అది అసలు వండే పాత్ర లోహ పాత్రనా, మట్టి పాత్రనా, లేకపోతే అది మన మట్టి పొయ్యి మీద వండుతున్నారా, లేకపోతే వేరే గ్యాస్ పొయ్యి మీద వండుతున్నారా, ఇవన్నీ మొత్తం కలిసి కూడా ఈ యొక్క కుల లక్షణాలుగా ఉంటాయనేది మనకు ఎన్ మేయర్ గారు వివరించారు. ఎన్ మ్యారియట్ అనే ఇతను ఈ ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రముఖమైనటువంటి పరిశోధన చేయడం జరిగింది. మ్యారియట్ సందర్భానికి సంబంధించిన కుల సోపాన క్రమాన్ని విశ్లేషిస్తాడు, అనే సందర్భాన్ని బట్టి కులం ఏ విధంగా ఉంటుందో చెప్తాడు. మ్యారియట్ పరస్పర చర్యలో కుల ర్యాంకింగ్ యొక్క అమెరికన్ అధ్యయనం చేశాడు. అంటే ఈ యొక్క ఒక కులానికి ఇంకో కులానికి ఎట్లాంటి సంబంధాలు ఉంటాయనేది కుల ర్యాంకింగ్ అనేది మ్యారియట్ చేశాడు. ఆర్థిక మరియు రాజకీయ సోపాన క్రమాల్లో ముడిపడి ఉందని ధృవీకరించాడు. అంటే ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎట్లాంటి కొన్ని కులాల వాళ్ళకి భూములు ఉండవు, ఏముండవు, కానీ వాళ్ళు రాజకీయంగా చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. మీరందరికీ తెలుసు, ఊర్లో ఒక సర్పంచ్ కావాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత కులాల వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి దళితులు బీసీలో పెడతారు. అంటే రాజకీయంగా చాలా ప్రముఖమైనటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అంటే ర్యాంకింగ్ కూడా కుల వ్యవస్థలో ఇట్లా ఆర్థిక మరియు రాజకీయ సోపాన క్రమాలతో ముడిపడి ఉంటుంది అనేది మ్యారియట్ గారు చెప్పారు. ఈయన సాధారణంగా ఆర్థిక మరియు రాజకీయ స్థాయిలు సమానంగా ఉంటాయి. సాధారణంగా ఆర్థిక మరియు సామాజిక స్థాయిలు సమానంగా ఉంటాయి. అంటే ఆచారాలు మరియు ఆచారేతర సోపాన క్రమాలు రెండు కుల క్రమంలో
ర్యాంకింగ్ ను ప్రభావితం చేస్తాయని ఈయన మ్యారేట్ గారు చెప్పారు. అంటే అది ఆచారేతర సూపనత్వం, అంటే ఈ యొక్క కుల వ్యవస్థ లక్షణాలు ఇవి ఈ ర్యాంకింగ్ ను ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఈ విధంగా కుల ర్యాంకింగ్ కు సంబంధించిన ఏకాభిప్రాయం ఏర్పడుతుందని ఇది సమిష్టిగా సమర్థించబడుతుంది. ఈ ప్రక్రియ మొదటి కనిపించినంత క్లియర్ కట్ గా ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఈ కుల ర్యాంకింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు సామాజిక శాస్త్రవేత్త రంగంలోకి ప్రవేశిస్తాడు మరియు అతను లేదా ఆమె చరిత్రలో ప్రక్రియను గమనించలేదు మరియు అందుబాటులో ఉన్న డేటా నుండి దాని గురించి అంచనాలు లేదా అంచనాల ద్వారా జరిగింది చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంచనాలు మనకుండే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు బ్రిటిష్ మన బీహార్ ముఖ్యమంత్రి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కులగణన చేయాలని మన పార్లమెంట్ లో గొడవ చేస్తున్నారు, పార్లమెంట్ లో రాష్ట్రాలలో గొడవ చేస్తున్నారు, పత్రికలు మాట్లాడుతున్నారు. ఈ కులగణన అనేది ఏంటి అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క రాజకీయ ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే కులాన్ని కానీ దాన్ని కానీ ఎక్కువగా ప్రస్తావించకూడదు, అంటే మతాన్ని కానీ ఎక్కువగా అది పబ్లిక్ డొమైన్ లో ఉండకూడదు. అంటే ఒక ఒక పబ్లిక్ డొమైన్ అంటే ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశాలలో అది ఎక్కువగా ప్రాధాన్యత, ప్రభుత్వ దాంట్లో ఎక్కువ ప్రాధాన్యతను చేకూర్చకూడదు అనేది మనకు మొదటి నుంచి జరుగుతున్న అది అంశం. కాకపోతే రాజకీయ చైతన్యం కలిగిన చాలా మంది కులాల వాళ్ళు ఇది జరగాలి అని మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఏ విధంగా అంచనా వేస్తుంది అనేది జరుగుతుంది. ఎల్ డ్యూమాంట్, ఇతని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇతను మొత్తం అసలు ఈ యొక్క కుల సమాజం యొక్క మొత్తం సూత్రీకరణనే మారాడని చెప్పాడు. ఈయన ఏమంటాడు అంటే ఇంతమంది చెప్పినటువంటి కుల లక్షణాలు కాదు, మొత్తంగా దీని వెనుకాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ డ్యూమాంట్ ఏమని చెప్తాడంటే, లూయిస్ డ్యూమాంట్ ఇతను రాసినటువంటి హోమో హైరార్కికస్ అనే పుస్తకము ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాముఖ్యతను సాధించింది. ఇతను ఏమంటాడు అంటే ఈ యొక్క కులము అనేది కుల లక్షణాలు ఇవన్నీ అసలు దీని వెనకాల అసలు ఎక్కువ తక్కువ అనే దాన్ని వెనకాల ఇంకోటి ఏముందంటే ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ, అంటే స్వచ్ఛత మరియు అస్వచ్ఛత, ఈ రెండు అనేది మొత్తం భారతీయ సమాజాన్ని వర్గీకరణ చేయవచ్చు అని చెప్పారు. ఈ స్వచ్ఛత అంటే ఏంటి అంటే ఏది స్వచ్ఛత, ఏది అస్వచ్ఛత, ఏది మురుగు అని చెప్పుకోవచ్చు. అంటే స్వచ్ఛత అంటే ఏంటంటే బ్రాహ్మిన్స్ స్వచ్ఛత అంటే ఇప్పుడు ఎట్లా అంటే వెజిటేరియన్స్ తినడము, అది ఆల్కహాల్ దూరంగా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా బ్రాహ్మణ కులాలు ప్యూర్ అండ్ ఇంప్యూర్, అంటే మేము స్వచ్ఛులము, మిగతా వాళ్ళంతా మ్లేచ్చులు. మ్లేచ్ఛ అనేది సాంస్క్రిట్ లో కూడా రాయబడ్డారు. మ్లేచ్ఛ అనే పదము అంటే దుష్టుడు, లేకపోతే అదేంటి మన మాంసం తినేవాడు, లేకపోతే మన మందు తాగేవాడు, ఇట్లాంటి వాళ్ళందరినీ మ్లేచ్చులు అంటారు. ముస్లింలు కూడా మ్లేచ్ఛ అనే ఒక పదాన్ని సాంస్క్రిట్ లో వాడడం జరిగింది. మీరు ఆనందం పట్టు బంకించంద్ర చటర్జీ తెలుసుకుంటే దాంట్లో అయ్యో దుర్గామాత మళ్ళీ మ్లేచ్చులు వచ్చారు అని చెప్పడం జరిగింది. మ్లేచ్ఛ అంటే కొంచెం ఒక రఫ్ వర్డ్, అంటే ఒక 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 చాలా కఠినమైన పదం అని చెప్పుకోవచ్చు. డ్యూమాంట్ ఏమంటాడు అంటే అసలు మొత్తం కుల వ్యవస్థ అనేది యొక్క ఉన్నత తక్కువ దాని వెనుక కారణాలు కుల లక్షణాలు, ఈ పురుష సూక్తతో పాటుగా ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ, అంటే ఎవడు ఏ పని చేస్తున్నాడు. బ్రాహ్మణుడు ఒక 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 చర్మపు పని చేయడు, ఇప్పుడు చెప్పులు చేసే పని ఉంది, లెదర్తో కూడుకుని ఉన్నది, అది వాళ్ళు చేయరు. అంటే అట్లా ఒక చనిపోయిన పశువులు, ఈ తోళ్ళు, ఆ తర్వాత ఇట్లాంటి వాటిలో వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే ఇదేంటి, అది ఇంప్యూర్ అంటే అది అస్వచ్ఛతకు సంబంధించింది. స్వచ్ఛవతకు అనే వీళ్ళు, అంటే ఈ రకంగా మొత్తం కుల వ్యవస్థ అనేది ఈ స్వచ్ఛత అస్వచ్ఛత అనే దాని మీద ఆధారపడి ఉన్నది అనేది మనకు లూయిస్ డ్యూమాంట్ చెప్పాడు. ఇతను మొత్తం పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు, అంటే మొత్తం సిద్ధాంతీకరణ పునర్నిర్వర్తించాడని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్యూరిటీ పొల్యూషన్ అనేది ఇంతవరకు ఎంఎస్ శ్రీనివాస్ చెప్పలేదు. ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఏ సామాజిక శాస్త్రవేత్త కూడా ఈ యొక్క ప్యూరిటీ పొల్యూషన్ అనేది, అంటే అది స్వచ్ఛత అస్వచ్ఛత అనే రెండు పదాల మీద లేదు అనేది తన డ్యూమాంట్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క దీనికి ఎక్కువగా అతను కుల సమాజాన్ని ఈ స్వచ్ఛత అస్వచ్ఛత అనే ఒక పదాల ద్వారా తెలుసుకున్నాడు అనేది మనకు ఇది మొత్తం సామాజిక శాస్త్రాలలో, లేకపోతే ఈ యొక్క సామాజిక శాస్త్రాలలో ఇది ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతవరకు కూడా చాలా మంది కులాన్ని దాని యొక్క లక్షణాలతో అర్థం చేసుకోవడము, లేకుంటే వెస్టర్నైజేషన్ చెప్పడం, సాంస్క్రిట్ చెప్పడం, డామినెంట్ కాస్ట్ గురించి చెప్పడము, క్యాస్ట్ మోడర్న్ ఇండియా అని చెప్పడం జరిగింది. కానీ ఈ లూయిస్ డ్యూమాంట్ చెప్పినటువంటి హోమో హైరార్కికస్
హోమో అంటే ఒక దేశంలో, హోమో అంటే మన అంతర్గతాన్ని, హైరార్కికస్ అంటే ఎటువంటి నిత్యంలో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాయనేది ఒక లూయిస్ డుమాంటో హోమో హైరార్కికస్ లో చెప్తారు. అతను చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే ఈ యొక్క స్వచ్ఛత లేకపోవడము ఇది అనేది ప్రధానంగా ఇది మొత్తం కుల వ్యవస్థలో ఒక స్థిరీకరణ వర్గీకరణకు దారితీస్తుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన చెప్పిన సిద్ధాంతాలు అనేది మొత్తంగా అప్పుడు ఉన్నటువంటి పాత సిద్ధాంతాలకి ఒక అదనపు సిద్ధాంతంగా ఒక మొత్తం మార్పు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం. అది నిజానికి కూడా ఇది కొంతవరకు ఇప్పుడు ఎక్కువ మంది విశ్వసిస్తున్నది ఈ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే దాని మీదనే మొత్తం భారతదేశ వ్యవస్థ మొత్తం ఇప్పుడు మీకు వెస్టర్న్ కంట్రీస్ అంటే అది అమెరికా సమాజం కానివ్వండి, లేకపోతే బ్రిటన్ సమాజం కానివ్వండి, లేకపోతే ఆఫ్రికన్ కానీ, అది వర్గం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నది. కానీ మన భారతదేశం వచ్చేవరకు కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థలో ప్యూరిటీ అంటే స్వచ్ఛత, అస్వచ్ఛత అనే ఈ యొక్క రెండు పదాల మీద ఈ వర్గీకరణ ఈ విధంగా ఉంది, లేకుంటే ఈ యొక్క వర్గీకరణ ఈ విధంగా ఉంది, ఈ స్థిరీకరణ ఈ విధంగా ఈ స్వచ్ఛత అస్వచ్ఛత మీద ఆధారపడింది అనేది లూయిస్ డుమాంటో చాలా స్పష్టంగా చెప్పాడు. దీని ఇంటరాక్షనిస్ట్ అప్రోచ్. ఒక మనిషి ఇప్పుడు ఇంకొక మనిషితోటి మాట్లాడకూడదు అనేది ఈ స్వచ్ఛత అస్వచ్ఛత మీదనే ఆధారపడి ఉంది అనేది మనకు లూయిస్ డుమాంటో చెప్పడం జరిగింది. ఆయన చేసిన సిద్ధాంతాల వల్లనే ఈరోజు కొత్తగా కుల సమాజాన్ని కొత్త ఆలోచనలతో చూడడం జరిగింది. ఎంఎన్ శ్రీనివాస్ కూడా ప్యూరిటీ అండ్ పొల్యూషన్ చెప్పలేదు, లూయిస్ మ్యారేజ్ చెప్పలేదు, మేయర్ చెప్పలేదు, ఇంకెవరు చెప్పలేదు. ఈయన మాత్రం దీని వెనకాల ఇంకొక అంశం ఉంది, ఐడియాలజికల్ అంటే ఒక సైద్ధాంతికపరమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏంటంటే అది స్వచ్ఛత అస్వచ్ఛత. మేమంతా స్వచ్ఛతమైన పనులు చేసే వాళ్ళము అంటే అది 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 అన్ని విషయాలలో వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు మురికి కాలువలను ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మహానగరాలలో ఉండే మురికి కాలువలు ఎవరు చేస్తారు? వాళ్ళు ఎక్కువగా దళితులు, లేకపోతే గిరిజనులు, లేకపోతే వెనుకబడ్డ కులాల వాళ్ళు, స్త్రీలు ఉంటారు. మరి చాలా తక్కువ మంది ఉన్నత కులాల వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే అది స్వచ్ఛత, అది మురుగునీరు, అది స్వచ్ఛమైన నీరు కాదు. అదే స్వచ్ఛతకు సంబంధించినటువంటి పనులలో పెద్ద పెద్ద ఆఫీసులలో డైరెక్టర్లుగా, చీఫ్ సెక్రటరీలుగా, మంత్రులకు, మినిస్టర్లకు, పిఏలుగా ఇట్లాంటివన్నీ ఒక స్వచ్ఛమైన పనులను వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాంట్లో ఉన్నత కులాల వాళ్ళు, ఉన్నత వర్గాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క స్వచ్ఛత పనులేమో కొన్ని కులాల వాళ్ళు, అస్వచ్ఛతాపరమైన కొన్ని కులాలు. ఈ రకంగా భారతదేశం అనేది వర్గీకరణ స్థిరీకరణ చెందింది అనేది మనకు భారతదేశంలో 140 కోట్లు ఉన్న భారతదేశంలో చాలా ఈ కుల వ్యవస్థ అనేది నిజంగా చాలా కవితలు వచ్చాయి, చాలా పాటలు వచ్చాయి, చాలా రకాలైనటువంటి రచనలు వచ్చాయి, ఎన్నో కథలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. నేను కులం కాదు మనిషిని అని చెప్పి, నేను మతం కాదు నేను మనిషిని అని చెప్పి, ఇట్లా ఎన్నో కులాలు మతాలు ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు వచ్చాయి. ఎందుకంటే ఇంత పెద్ద సమాజము, ఈ పెద్ద సమాజంలో పెద్ద వ్యవస్థ, ఆ పెద్ద వ్యవస్థ కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థలో ఉన్నత లేని వల్ల ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అనేది చాలా మంది దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అది వ్యతిరేకత అనేది మనం చివరిలో లాస్ట్ మూమెంట్ మాట్లాడుకున్నాం. ఈ రకంగా లూయిస్ డుమాంటో అనేది యొక్క ప్యూరిటీ పొల్యూషన్ అనే కొత్త కోణాన్ని, మొత్తాన్ని కులాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త కోణాన్ని అతను చెప్పాడని చెప్పుకోవచ్చు. డుమాంటో పరస్పర దృక్పథంతో కులం అధ్యయనం కొత్త కోణాన్ని జోడించాడు. అతని కుల అధ్యయన లక్షణాలు కంటే కులాల మధ్య సంబంధాలను నొక్కి చెప్తుంది. ఆయన లక్షణాల కంటే కూడా ఆ సంబంధాల మధ్య ఎట్లా వేటి మీద ఆధారపడి ఉన్న సంబంధాలు అనేది నొక్కి చెప్తుంది. కులాల మధ్య సంబంధాన్ని సూచించడం ద్వారా మాత్రమే లక్షణాలను వివరించవచ్చు అని ఆయన చెప్పాడు. అంటే ఒక కులానికి ఇంకో కులానికి వాళ్ళిద్దరు పరస్పర సంబంధాలను బట్టి ఆ లక్షణాలను మనం చెప్పొచ్చు అనేది లూయిస్ డుమాంటో చెప్పాడు. లూయిస్ డుమాంటో ప్రకారం స్థానిక సందర్భంలో కుల ర్యాంకింగ్ మరియు కుల గుర్తింపును ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అంటే ఇది ఏమంటాడంటే భారతదేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి ఉన్నత తక్కువ అని చెప్పుకోవడం కుదరదు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బెంగాల్లో బ్రాహ్మిన్స్ అంతా వాళ్ళు నాన్ వెజిటేరియన్స్, అంటే ఫిష్ తింటారు, అన్ని రకాల నాన్ వెజ్ తింటారు. కాశ్మీరీ బ్రాహ్మిన్స్ తింటారు. మనం బ్రాహ్మిన్స్ మొత్తాన్ని వీళ్ళు ఇలాగే ఉంటారని ర్యాంక్ ఫెయిల్ అవుతారని అట్లా ఏం చెప్పడం కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులము వాళ్ళు పైలో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, కింద ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పైకి ఎదగడానికి పోరాటం చేయొచ్చు. ఈ యొక్క కులానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దాని లక్షణాలను అర్థం చేసుకోవాలనేది మనకు లూయిస్ డుమాంటో చెప్పడం జరిగింది. అయితే మొత్తం కుల వ్యవస్థను విస్తరించి ఉన్న సోపాన క్రమం యొక్క భావజాలాన్ని ప్రతిస్పందిస్తుంది.
అందువల్ల డిమాండ్ అనేది ఆర్థిక, రాజకీయ మరియు బంధుత్వ వ్యవస్థల సంబంధాల సమితి. ఇది ప్రధానంగా మతపరమైన విలువలతో కొనసాగుతుంది. ఏమంటాడు అంటే ఇది మతపరమైనటువంటి దీనికి ఒక శాంక్షన్ ఉంటుంది. శాంక్షన్ అంటే అది ఒక గుర్తింపు ఉంటుంది మతపరమైనటువంటి. ఈ కులానికి కూడా ఒక మొత్తంగా ఒక ఐడియాలజికల్ ఒక మతపరమైనటువంటి దీనికి ఒక సపోర్ట్ ఉంది అనేది లూయిస్ డ్యూమాంట్ చెప్పడం జరిగింది. డ్యూమాంట్ ప్రకారం అనే ఒక ప్రత్యేక రకం అసమానత మరియు శ్రమ అనేది కుల వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన విలువ మరియు విలువ హిందూ సమాజాన్ని ఏకీకృతం చేస్తుందని చెప్తున్నారు. అంటే ఏదైతే ఈ యొక్క అసమాన సమాజం ఉందో, ఈ యొక్క ప్యూరిటీ పొల్యూషన్ ఉందో, ఇది మొత్తంగా ఇది హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ఇది ఈ యొక్క ఏకీకృతం చేసే ఒక ఆర్గనైజ్డ్ ప్రిన్సిపల్ అని చెప్తారు. అంటే మొత్తాన్ని ఇది ఒక సమాజాన్ని ఏకీకృతం చేస్తుంది అనేది మనకు లూయిస్ డ్యూమాంట్ చెప్తున్నాడు. అయితే మొత్తంగా ఈ కుల వ్యవస్థ అనేది భారతదేశంలో మనం వర్గీకరణ చెప్పుకోవాలి అంటే ఈ యొక్క భారతదేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఏ విధంగా ఉన్నారని మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇది కుల వ్యవస్థను భారతదేశంలో ఏ రకంగా ప్రభావితం చూపించింది అనేది మనకు ఎంఎన్ శ్రీనివాస్ గారు, లూయిస్ డ్యూమాంట్ గారు వీళ్ళందరూ కూడా ఇది చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్పారు. ఒకరేమో తిండి విషయంలో, ఇంకొకరేమో వాళ్ళు వేసుకున్న బట్టల విషయంలో, వాళ్ళు మాట్లాడే తీరు విషయంలో, మారుతున్న కుల వ్యవస్థ ఎట్లా ఉందనేది. డ్యూమాంట్ ఏమో స్వచ్ఛత మరియు అస్వచ్ఛత లాంటి విషయాలలో చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అందరూ చెప్పింది ఒక ఎత్తు అయితే ఈ యొక్క వర్గీకరణ ఏదైతే భారతదేశంలో ఉందో, ఏదైతే స్థిరీకరణ భారతదేశంలో ఉందో, దీనికి వ్యతిరేకంగా చాలా ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నల మీద మనం చాలా మంది ఎక్కువగా ఎవరు మాట్లాడడం జరగలేదు. ఎందుకంటే ఈ యొక్క ఇది తర్వాత ఒక పాఠంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క భారతీయ సమాజంలో ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేకిస్తూ అంబేద్కర్ గారు అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకం రాసింది. ఆయన ఏమంటాడు అంటే అసలు కులాన్ని మొత్తం నిర్మూలించాలి. దానికి గల కారణం ఏంటంటే ఈ ఎండోగమి, ఇంతమంది మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఒక కులం వాళ్ళు ఇంకో కులంలో పెళ్లి చేసుకోవడం కాదు. ఎవరెవరికైనా పెళ్లి, ప్రేమ పెళ్లి అనేది ఎవరెవరైనా చేసుకోవచ్చు. ఈ కుల వ్యవస్థకు మూల కారణం ఎండోగమి, దాన్ని మొత్తం నిర్మూలించాలని అంబేద్కర్ గారు చెప్పారు. అదే పూలే, పెరియారు, సావిత్రిబాయి పూలే, ఎంతో మంది మహనీయులు హిందూ సమాజంలో, అది హిందూ మతంలో, అది రామకృష్ణ తీర్థ కానివ్వండి, లేకపోతే బెంగాల్ రినైజాన్స్ మూమెంట్ కానివ్వండి, చాలా వరకు ఈ యొక్క కుల సమాజాన్ని, దయానంద సరస్వతి కానివ్వండి, ఆర్య సమాజ్ కానివ్వండి, ఈరోజు ఏ కులం వాళ్ళు ఏ కులం అని చేసుకున్నా కానీ ఈ ఆర్య సమాజ్లో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ కుల సమాజాన్ని వ్యతిరేకించే ఈ యొక్క ప్రశ్నలు, ఈ కుల సమాజానికి వ్యతిరేకించి జరిగే ప్రొటెస్ట్ అయితే ఎక్కువగా అది ప్రాధాన్యతలకు రాలేదు. భారతదేశంలో సమస్య ఏమైందంటే కులానికి వ్యతిరేకంగా, ఈ అసమాన సమాజానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. అది చార్వాకులు, బుద్ధుని కాలంలో ఉన్నటువంటి చార్వాకుల నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు జరుగుతున్నటువంటి హేతువాద ఉద్యమాలు జరుగుతుంటే మొత్తంగా అసలు ఈ అసమాన కుల సమాజానికి వ్యతిరేకంగా చాలా గుర్తులు వచ్చాయి. చాలా ఈ హిందూ సమాజంలో ఉన్నటువంటి అసమాన, ఈ ప్యూరిటీ, పొల్యూషన్ అనే వాటిని మొత్తంగా తిరగరాస్తూ ఈ రోజు ఉద్యమాలు అనేటివి భారతదేశంలోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, ప్రపంచవ్యాప్తంగాను ఈ కులానికి, ఎందుకంటే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో అది అంతర్జాతీయం కూడా పాకిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి ఆట తానా కూడా కొన్ని కులాలు ఒకటేమో ఒక కులానికి, ఇంకొకటేమో ఇంకో కులానికి ఇవి ఒక 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 సంస్థగా ఉండిపోయాయి. అంటే ఈ కులం అనేది ఈ మధ్యన ఒక దళిత కవి కండిషన్ సప్లై అనే ఒక పుస్తకాన్ని అతను ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకం ఏం చెప్తాడు అంటే ఈ రోజు భారతదేశంలో నగరాల్లో కావచ్చు, ప్రపంచీకరణలో అమెరికా పోవచ్చు, ఇంకే దేశంలో పోవచ్చు, కానీ ఎక్కడైనా ఈ కులం అనేది అట్లనే ఉంటుంది. ఇది మార్పు రావట్లేదు, కులాంతర మతాంతర వివాహాలు జరగట్లేదు అని ఆ సదర్ రచయిత ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్యూరిటీ, పొల్యూషన్ ఇవన్నీ కూడా ఇందులో జరుగుతున్నాయి. ఈ రకంగా ఈ యొక్క సమాజం ఇట్లా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఇవన్నీ మనం చెప్పుకుంటా పోతే ఇంకా చాలా టైము మనకు సరిపోదు. ఈ రకంగా అట్రిబ్యూషనల్ అప్రోచ్, ఆ యొక్క ఇంటరాక్షన్స్ అప్రోచ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇద్దరితో ఈరోజు ఈ యొక్క లెసన్ మనం ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ ఒకసారి కలుద్దాం. మీ అందరికీ నమస్కారం.